ఏందన్నది మీరే చూస్ చేసుకోండి. కాకపోతే స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి? కనిపిస్తుంది సార్. Yes, sir. సో ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం 6 టీంలు ఉన్నాయండి. 2 టీమ్స్ ఒక టాస్క్ చేస్తాయి, 2 టీమ్స్ ఒకటి, 2 టీమ్స్ ఒకటి. మొత్తం 3A క్యాంపెయిన్స్ చేస్తున్నాం మనం. కాబట్టి టీమ్ 1, టీమ్ 2 ట్రాఫిక్ తీసుకొస్తుంది. అంటే మీరు వెబ్సైట్ ట్రాఫికే, మీరు వెబ్సైట్ ట్రాఫిక్. కాకపోతే మీరు విజయవాడని టార్గెట్ చేస్తారు ఒకరు, ఇంకొకరేమో రాజమండ్రిని టార్గెట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకో టీం, 2 టీంలు ఉంటుంది. మీరేంది వాట్సాప్ గురించి వస్తారు. ఒక ఆయన ఒక టీం కర్నూలుని టార్గెట్ చేస్తే ఒక టీం కడపని టార్గెట్ చేస్తుంది. నెక్స్ట్ లీడ్ జనరేషన్, లీడ్ తీసుకొస్తారు. ఒక టీము కరీంనగర్ చేస్తే ఇంకో టీం నిజామాబాద్. అట్లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ 3 డిఫరెంట్ ప్లేసెస్లో 6 డిఫరెంట్ సిటీస్ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఏపీ తెలంగాణను మొత్తం పెట్టడానికి రాదు, మీకు ఇచ్చే బడ్జెట్ 2000 సరిపోదు. కాబట్టి ఆ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. సిటీ ఏందన్నది మీరే చూస్ చేసుకోండి. కాకపోతే ఏ ఇద్దరు టీమ్స్ కూడా ఒక సిటీనే టార్గెట్ చేయొద్దు. సో డోంట్ గో ఫర్ అవేర్నెస్ క్యాంపెయిన్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్, ఈ 3 ట్రై చేయండి. ట్రాఫిక్, ఇందులో ఒక టీం ఏం చేస్తుందంటే సెలెక్ట్ ట్రాఫిక్. 2 టీమ్స్ ఇవి పనిచేస్తుంది. ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే, మాన్యువల్ ట్రాఫిక్ క్యాంపెయిన్. ఇక్కడ క్యాంపెయిన్ లెవెల్లో ఏం లేదు, యాడ్ గ్రూప్ లెవెల్కి వచ్చే వరకు సెలెక్ట్ వెబ్సైట్ అండి. యు ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ట్రాఫిక్ టు ద వెబ్సైట్. ఎవరైతే టీమ్స్ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకుంటారో యూ షుడ్ బ్రింగ్ ట్రాఫిక్ టు ద వెబ్సైట్. ODMT చేసేయండి. ఓకే సార్. అక్కడ క్యాంపెయిన్ 2000 రూపీస్ బడ్జెట్ ఇస్తాం, మీకు తెలిసిపోతుంది ఎన్ని క్లిక్స్ వచ్చినాయి అని. ఇక్కడ చూడండి, యాజ్ ఆఫ్ నౌ 1142, 329 అని చెప్పింది. ఇప్పుడు మీరేం చేయాలి, టీమ్ 1, టీమ్ 2 అనుకుందాం. టీమ్ 1 వెబ్సైట్ చేయండి. మీ యాడ్ ఎక్కడ పోవాలి అంటే యువర్ యాడ్ షుడ్ గో టు ఎగ్జాంపుల్ విజయవాడ. టీమ్ 2 కూడా ఇదే పని చేస్తుంది. మీరు విజయవాడ చేయకండి, మీరు విశాఖపట్నం చేయండి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏది బెస్ట్ సిటీ చూస్ చేసుకుని ఆ 2 సిటీస్ అంటారండి. ఒక సిటీ, ఒక సిటీ. వాట్ ఐ నీడ్ ఈస్ హౌ మెనీ పీపుల్ యూ బ్రింగింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు వీలైతే నైట్ కూర్చొని చేయండి, లేదంటే రేపు మార్నింగ్ చేయండి. రేపు నైట్ వరకు అయిపోవాలి. ఎందుకు, సాటర్డే రోజు ఈవినింగ్ 5 o'clock మనకు ట్రయల్ క్లాస్ ఉంది. మన గోల్ ఏంటి, ఆ ట్రయల్ క్లాస్కి లీడ్స్ ఎక్కువ తీసుకొని రావాలి మనం. దట్ ఈస్ అవర్ గోల్. అంటే అమౌంట్ బర్న్ కావాలి, అయిపోవాలి. సాటర్డే 5 లోపలనే అయిపోవాలి. 5 లోపల కూడా సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు అయిపోవాలి. అప్పుడే కదా సేల్స్ టీమ్ ఫాలోఅప్ చేయడానికి వస్తుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు లాంచ్ చేయాలి ఈ ప్రోగ్రామ్. ఇది మీకు బడ్జెట్ ఎంబడే ఇచ్చేస్తా, ఇప్పుడే ఇచ్చేస్తా, క్రియేటివ్ కూడా ఎంబడే ఇచ్చేస్తా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. సో మీ 16లో 2 టీమ్స్ విల్ బ్రింగ్ ట్రాఫిక్ టు ద వెబ్సైట్. ఇంకా అదొక్కటే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా బడ్జెట్ మళ్ళీ మీరు చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను చూస్తా, Okay, sir. ఐ విల్ చెక్ ఎవ్రీథింగ్. ఇండియా తీసేసేయాలి, ప్లేస్మెంట్స్ తీసేసేయాలి, ఏడవడతా ప్లేస్మెంట్ వద్దు. ఆడియన్స్లో కూడా స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్. ఒరిజినల్ ఆడియన్స్లో మనకు డిజిటల్ మార్కెటింగ్ కన్వర్ట్ కావాలంటే ఏ ఏజ్ గ్రూప్ కావాలి, ఇవన్నీ చెక్ చేసి ఓన్లీ ఒకసారి 2000 రూపీస్ వేస్ట్ అయినా పర్లేదు. బట్ నేను చెప్తా, చూడండి మీరు తప్పు చేశారు కదా, ఇలా చేయొద్దు కదా, రేపొద్దున్న కంపెనీకి పోయినప్పుడు లాస్ అవుతుంది అని చెప్తా. సో యూ విల్ లెర్న్ ఇట్. మిస్టేక్స్ చేసిన నో ప్రాబ్లం, బట్ బెటర్ అవాయిడ్ మిస్టేక్స్. ఓకేనా? Yes, sir. ఎవరు వెబ్సైట్ తీసుకోవాలి, ఎవరు లీడ్ అన్నది ప్రశాంతి మేడం చెప్తుంది మీకు. నెక్స్ట్ క్యాంపెయిన్ ఒకటి అయిపోయింది. 2 టీమ్స్కి సంబంధించిన టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ 2 టీమ్స్ క్రియేట్. ఇక్కడ ఎంగేజ్మెంట్ ట్రాఫిక్ తీసుకోండి. ఎంగేజ్మెంట్ మాన్యువల్ క్యాంపెయిన్, ఇక్కడ ఏం లేదు. యాడ్ సెట్కి వస్తాం. ఇక్కడ మీరు ఏం చేయండి, ఎంగేజ్మెంట్లో వెదర్ యూ వాంట్ టు బ్రింగ్ ట్రాఫిక్ టు మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్. ఐ వాంట్ యూ టు చూస్ వాట్సాప్. వాట్సాప్ చూస్ చేసుకోండి. వాట్సాప్లో మీ 5 మంది టీంలో ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకోండి, మీ నెంబర్కి తీసుకురండి ట్రాఫిక్. అయితే ఇక్కడ ఏమంటుందంటే అది ఇట్ విల్ ఆస్క్ యూ ద బిజినెస్ అకౌంట్ అండి. నార్మల్ అకౌంట్ తీసుకోదు, బిజినెస్ అకౌంట్ కావాలి. కాబట్టి ఒక స్మార్ట్ ఫోన్లో మీకు డ్యూయల్ సిమ్ ఉంటుంది. ఒకటి పర్సనల్ అకౌంట్ ఉంటే ఇంకో నెంబర్ తోటి బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఇట్స్ వెరీ ఈజీ టు క్రియేట్ అ బిజినెస్ అకౌంట్. ఎవరికైనా ఆల్రెడీ ఉంటే ఆ నెంబర్ ఇవ్వచ్చా సార్? ఉంటే ఆ నెంబర్ ఇవ్వండి, లేకపోతే చేసుకోండి. ఓకే ఉన్న సార్. వాళ్ళు ఆటోమేటిక్గా తీసుకోండి, దానికి వచ్చేస్తుంది. నార్మల్ అకౌంట్ వాట్సాప్ కి బిజినెస్ వాట్సాప్ కి ఒకే నెంబర్ యూజ్ చేసినా పర్లేదు సార్? రాదు అట్లా. అట్లా రాదు.
అలా అట్లా ఉంటుంది. రాదు. నాకు నార్మల్ అకౌంట్ ఒక వాట్సాప్ ఉంది సార్. బిజినెస్ అకౌంట్ కోసం ఇంకో నెంబర్ యాడ్ చేసి అది నార్మల్గా క్రియేట్ చేయాలా లేదంటే ఇంకేదైనా దానికి సపరేట్గా తీసుకోవాలా? ఏం లేదు, యాప్ ఇన్స్టాల్ చేసి ఆ నంబర్ పెడితే అయిపోయాయి. ఓకే సార్, నా దగ్గర ఉంది సార్, ఇంకో నెంబర్ నేను తీసుకుంటా. ఇక్కడ చూడండి, ఆ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఇస్ రిక్వైర్డ్ టు రన్ యాడ్స్. నార్మల్ అకౌంట్ కాదు కాబట్టి బిజినెస్ అకౌంట్ పెట్టండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఏం పెట్టకండి, ఇన్స్టాగ్రామ్ ఏమొద్దు, వాట్సాపే. సో మిగతా 2 టీంలు ఎవరైతే ఉన్నారో మేక్ షూర్ దాట్ యూ బ్రింగ్ ట్రాఫిక్ టు ద వాట్సాప్. ఓకే, ఓకేనా? ఇక్కడ మెసెంజర్ చూడండి, తీసేయాలా సార్ అది పైనది? మెసెంజర్ పోతలేదు. ఓకే. ఆ, అంటే పోయింది. ఓకే. అవసరం లేదు, మెసెంజర్ వద్దు మనకు. ఓకే ఇక్కడ సార్. చూడండి, నేను వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటే 427 to 1200 క్లిక్స్ ఛాన్సెస్ ఉన్నాయి. మస్తు లీడ్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటి, ఇంతకుముందు వెబ్సైట్ విజిట్స్ వాళ్ళకి పెద్ద పని ఏం లేదు, ప్రాపర్గా రన్ చేసి వెబ్సైట్ ట్రాఫిక్ వస్తే వాళ్ళ పని అయిపోయింది. మీకు లీడ్ వస్తుంది, మీరు మాట్లాడాలి, కస్టమర్తో చాట్ చేయాలి, ప్రాపర్ సేల్స్ టీమ్ లాగా మాట్లాడాలి. హలో అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సో ఆర్ యూ స్టూడెంట్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఓకే అండి, అయితే సాటర్డే రోజు మాకు డెమో ఉందండి, ఆ డెమోకి మీరు అటెండ్ అవ్వండి, ఆ డెమో లింక్ మేము షేర్ చేస్తాం మీకు. ఓకే, సో ఓకే యూ ఇక్కడ మీరు 2 అవతారాలు ఎత్తాలి, ఒక మార్కెటర్ అవతారము, ఒక సేల్స్ పర్సన్ అవతారం కూడా. ఇట్లయితేనే మీరు ఎంటర్ప్రినర్ కాబట్టి. సో ఈ 2 టీమ్స్ జాబ్ ఇది. మీరు ఎన్ని వాట్సాప్ వస్తుంది అది ప్రాపర్గా ఎక్సెల్ షీట్లో చేసి పెట్టండి. వెన్ ఐ ఆస్క్ షో మీ సార్ దిస్ మనీ జనరేటెడ్ లీడ్, దట్స్ ఎనఫ్. రేపు పొద్దుగల కంపెనీకి పోయినా కూడా చూపించు, సార్ ఆమె లీడ్ జనరేట్ ఎక్స్, నేను ఈ విధంగా కంపెనీకి లీడ్ జనరేట్ చేయగలుగుతాను అని చెప్పొచ్చు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ పోయినప్పుడు సేమ్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ ఓకే. నెక్స్ట్ పార్ట్లో క్రియేటివ్ పార్ట్, అందరూ వీడియో తీసుకోవాలి. క్రియేటివ్, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఇమేజ్, వీఆర్ గోయింగ్ టు టేక్ అ వీడియో. ఈ వీడియో నేను ఇస్తాను మీకు, ఐఎమ్ గోనా గివ్ యూ దట్ వీడియో. సో ఇప్పుడే నేను ప్రశాంత్కి ఆ వీడియో పంపిస్తున్నాను, ప్రశాంత్ మీకు కూడా పంపిస్తుంది. ఆ వీడియో పంపించాను. ప్రశాంత్ ఈ డాక్యుమెంట్ వాళ్ళకి పంపించేసి, తర్వాత 6 టీమ్స్ అన్నా కదా, 6 టీమ్స్ అంటే మనకు 12,000. ప్రశాంత్ ఈ నెంబర్ జీపే అమౌంట్ ఇదేనా, ఇది 654? Yes, sir. నేను నాదే అమౌంట్ కూడా వేసేస్తున్నా, బికాస్ No, sir. No, sir. నేను పంపిస్తాను, సార్. పంపించండి. గైస్, ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు వర్క్ టు నైట్, నో ప్రాబ్లం, వర్క్ చేయండి, మంచిదే కదా. తొందరగా క్యాంపెయిన్ రన్ అవుతుంది, రేపటికి వస్తుంది. లేదు ఇప్పుడు టైం కుదరలేదు అంటే రేపు చేయండి, కానీ ప్రాపర్గా రీసెర్చ్ చేసి చూడండి. గూగుల్ యాడ్స్లో మనకు మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి, బట్ ట్రై టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ రిజల్ట్స్. ఓకే, రైట్. నెక్స్ట్ లాస్ట్ టీమ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లీడ్ జనరేషన్. అన్నీ మనకేంటంటే ఎందుకు మల్టిపుల్ ఇస్తున్నామంటే, వెబ్సైట్ ఎట్లా పనిచేసింది, వాట్సాప్ ఎట్లా పనిచేసింది, లీడ్ ఎట్లా పనిచేసింది, అందరికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి మీరు షేర్ స్క్రీన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి, సార్ ఇది ఇలా చేసినాం, ఇలా చేయండి. సో బట్ అందరికీ అన్ని నాలెడ్జ్ వస్తుంది. సో మన బడ్జెట్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసినట్టు అవుతుంది. క్రియేట్ లీడ్ జనరేషన్లో కంటిన్యూ చేయండి. ఇక్కడ దిస్ ఈజ్ నార్మల్. యాడ్ సెట్కి వచ్చే వరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి, మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైనా లీడ్ జనరేషన్ చేసినప్పుడు వ్యూ టర్మ్స్ అని వస్తుంది, ఓపెన్ చేసి యాక్సెప్ట్ చేయాలి. నేను వేసిన ఆల్రెడీ, అప్పుడే క్యాంపెయిన్ సక్సెస్, లేదంటే కాదు. ఇక్కడ బై డిఫాల్ట్ ఇది ఇన్స్టాంట్ ఫామ్ తీసుకుంది. ఇన్స్టాంట్ ఫామ్ అంటే యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు అక్కడనే ఫామ్ ఓపెన్ అవుతుంది, ఇదే ఉంటుంది. మళ్ళీ వెబ్సైట్ మెసెంజర్ తీసుకోకండి, ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్స్టాంట్ ఫామ్స్. ఇన్స్టాంట్ ఫామ్ ఓకే అయిపోయినాక మళ్ళీ బడ్జెట్ ఇవన్నీ ఓకే, ఇవన్నీ మీకు తెలుసు కదా. చూడండి, 20 to 64 లీడ్స్ వస్తాయి, 22 నుంచి 64 లీడ్స్ వస్తాయంట. ఈ లీడ్స్ తోటి మీరు మాట్లాడాలి. ఇంతకుముందేమో మెసెంజర్లో చాట్, ఇది కాల్. ఓకే, మీరు ఇప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అవతారం ఎత్తాలి, ఎత్తేసి మాట్లాడండి. సార్
సార్ వీళ్ళ పేరు సందీప్ అంటే సందీప్ మీరు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఫామ్ ఫిల్అప్ చేశారు కదా, సో మీరు ఇంట్రెస్ట్ ఉందా అని మాట్లాడండి. మీరు ఎంత మంచిగా మాట్లాడితే అంత మంచిది. మీరే మాట్లాడాలి. మాకు 5 సేల్స్ టీమ్ ఉంది, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. మేము వాళ్ళకి ఇచ్చి చేపియచ్చు, కానీ మీరు ఆ ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి నేను మీకు ఇస్తున్నాను. నేను రెడీ కదా మీరందరూ? ఎస్ సార్. సార్ నేను మీకోసం చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, మీరు దానికి న్యాయం చేయాలి మరి, అంతేనా? నేను కూడా ఎఫర్ట్స్ పెడతాను సార్. అప్పుడు 16,000 ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ 12,000 ఇస్తున్నాను. నేను ఆల్రెడీ వేసాను. సో క్రియేట్ నా తరపు నుంచి ఎంత రెడీ, అమౌంట్ ఇచ్చేసాను, క్రియేటివ్ ఇచ్చేసాను, ఇంకా మీదే లేట్. వన్ సెకండ్. ప్రశాంత్ డన్, క్రియేటివ్ ఇచ్చాను, అమౌంట్ ఇచ్చాను, యూ కెన్ డిస్ట్రిబ్యూట్ దెమ్. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్స్టాంట్ ఫామ్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఫామ్ చేయమంటుంది. నిన్న చెప్పింది కదా తను, ఇక్కడ వెన్ ఎవర్ యూ క్రియేటింగ్ అ ఫామ్ మేక్ షూర్ దట్ 2 ఉండాలి. నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్ కూడా అవసరం లేదు. నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్, మీ ఊరేంది, ఇవన్నీ పెట్టిన అనుకో ఫిలప్ అంత ఈజీ కాదు. కాబట్టి ట్రై టు హ్యావ్ 2 ఫీల్డ్స్ ఓన్లీ. బట్ ఇంకొకటి ఏంటంటే వెన్ యూ క్రియేటింగ్ అ ఫామ్, ఇక్కడ మోర్ వాల్యూమ్ ఉంటుందండి, సెలెక్ట్ హయ్యర్ ఇంటెంట్. ఈ మోర్ వాల్యూమ్ అంటే ఏంటంటే మీకు మస్తు లీడ్స్ వస్తుంది. బై డిఫాల్ట్ ఏం చేస్తుంది, కస్టమర్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా ఫేస్బుక్ ఆటో ఫిల్ చేస్తుంది. కాబట్టి లీడ్ వచ్చినాక ఏమంటాడంటే, మేము కాల్ చేసినప్పుడు మేము క్లిక్ చేయలేదు, మీరు ఎవరో మాకు తెలియదు అంటాడు. హయ్యర్ ఇంటెంట్ పెట్టినాం అనుకో, ఇక్కడ కూడా ఆటో ఫిల్ అవుతుంది, కానీ ఓకే కొట్టినప్పుడు ఇంకో పాపప్ వస్తుంది, అరే నాయన నీ డేటా నువ్వు ఓడిఎంటీకి ఇస్తున్నావు ఓకేనా అంటది, వద్దు వద్దు అంటాడు. ఇంట్రెస్ట్ ఉన్నాడు, కావాలంటాడు. ఇక్కడ ఫేక్ లీడ్స్, అన్కాన్షియస్ లీడ్స్ ఫిల్టర్ అయిపోతాయి. ఫిల్టర్ అయిపోతాయి అనమాట. ఓకే ఇంకా ఇంటెంట్ కావాలంటే ఇక్కడ చూడండి, రిక్వైర్ లీడ్స్ టు వెరిఫై దేర్ ఫోన్ నెంబరు, పాస్కోడ్ వస్తుంది. ఇప్పుడు ఇంకా లీడ్స్ చాలా తగ్గిపోతాయి. కాబట్టి ఇంత ఏం అవసరం లేదు, హయ్యర్ ఇంటెంట్ మాత్రం పెట్టుకోండి చాలు. ఓకేనా? ఓకే దిస్ ఈజ్ ఫర్ ద లీడ్ జనరేషన్ చేసే వాళ్ళకి. దాట్స్ ఇట్. దీస్ ఆర్ మై ఇన్స్ట్రక్షన్స్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఎస్ సార్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఒకటే రోజులో ఫినిష్ చేయాలా సార్? ఒకటే రోజు తీసేసేయండి. 2,000 రూపాయలు ఒకటే రోజు పెట్టేసేయండి. ఫేస్బుక్ వాడు మొత్తం వానికి దూపకొన్నట్టు అనమాట. వానికి నువ్వు ₹1,00,000 ఇచ్చినా అయిపోతుంది సార్ వాడు. గూగుల్ లాగా కాదు వాడు. ఓకే ఇప్పుడు మనకు కూడా అదే కావాలి. కాకపోతే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు క్యాంపెయిన్ పర్ఫెక్ట్ చేస్తే 2,000 పెట్టండి. భయం ఉంటే ₹1,000 పెట్టండి. చక్కగా చేస్తున్నా లేదా అనుకుంటే 1,000 పెట్టండి. 2 days రన్ చేయండి. లేదు సార్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అంటే యూ కెన్ బర్న్ 2,000 ఇన్ అ డే ఇట్ సెల్ఫ్. ఓకే సార్. ఇప్పుడు ఈ 4-5 క్లాసెస్లో మీకు ఈ ప్లాట్ఫామ్ అర్థమైంది కదా? మీ హ్యాండ్స్ ఫ్రీ అయినా క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్స్. ఎస్ 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 సార్. హ్యాండ్స్ ఫ్రీ అయినాయి అంటే ఇప్పుడు నేను బడ్జెట్ ఇచ్చిన కాబట్టి క్యాంపెయిన్ లైవ్ వస్తుంది. లైవ్ వచ్చిన ఉత్సాహం వస్తుంది. దాంతోపాటు లైవ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఎట్లుంటే తెలుస్తుంది. కాబట్టి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మొత్తం వచ్చేస్తుంది మీకు. ఓకే, దీని తర్వాత మనకు మిగిలినది ఏంటంటే కస్టమ్ ఆడియన్స్, లుకలైక్ ఆడియన్స్, పిక్సెల్ ఎట్లా పెట్టాలని నేర్చుకుంటే అయిపోతుంది. బట్ దీస్ 2 days ఆర్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు వర్కింగ్ ఇన్ ద లైవ్ క్యాంపెయిన్. ఈ లైవ్ క్యాంపెయిన్ చేసేటప్పుడు నిజంగా క్లయింట్కి ఎట్లా పనిచేస్తున్నా అట్లా చేయండి. ఆ ప్రెజర్ తీసుకోండి. సో దట్ నెక్స్ట్ క్లయింట్ వచ్చినప్పుడు భయం ఉండదు. చాలామంది స్టూడెంట్స్ టాలెంటెడ్ ఉన్నా కూడా వెన్ యూ ఫేసింగ్ ద క్లయింట్ యూ అఫ్రెడ్ లాట్. ఆ భయం పోగొట్టుకోండి. ఇప్పుడు ఇచ్చిన డబ్బులతోటి మీరు పోగొట్టుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు అనుకోండి, హ్యాపీగా యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఫ్రీలాన్సింగ్. సార్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఒకసారి. బై డిఫాల్ట్ అదే రోజున స్టార్ట్ చేయండి. నో నీడ్ ఆఫ్ ఎండ్ డేట్. ఎందుకంటే మనం ₹1,00,000 పెడితే యూ నీడ్ ఇట్. మాకు 2,000 ఉన్నాయి కాబట్టి 2 daysలో అయిపోతాయి అవి. ఓకే సార్. ఇట్ విల్ ఎండ్ ఇట్ ఇన్ 2 days. రైట్? మీ అందరికి వీడియో వచ్చింది కదా? టాపిక్ అంటే మనం ఓడిఎంటీకే సార్. ODMT. ఆల్ ఆఫ్ యూ విల్ బ్రింగ్ ట్రాఫిక్ టు ద ODMT ఓన్లీ. నేను పంపించిన క్రియేటివ్ వచ్చింది కదా మీకు, వీడియో క్రియేటివ్. వచ్చింది సార్. సార్ రేపే క్లాసెస్ ఉన్నాయి, అటెండ్ కాండి అని చెప్తున్నా. దట్స్ అ గుడ్ క్రియేటివ్. వీడియో క్రియేటివ్ వాడి 2 వెబ్సైట్కి ట్రాఫిక్ తీసుకురండి, 2 వాట్సాప్కి తీసుకురండి, 2 ఇన్స్టెంట్ ఫామ్కి తీసుకురండి. మొత్తం మీద 12,000 స్పెండ్ చేస్తే ఓవరాల్గా
మనం ఇద్దరిని ప్లేస్ చేసినా కూడా ఇద్దరిని కన్వర్షన్స్ వచ్చినా కూడా 50,000 వస్తాయి మనకు. లేదు ఒక్కరిని చేస్తాం అనుకో అయినా కూడా 25,000 స్టిల్ ఇట్స్ ఓకే, నో ప్రాఫిట్ నో లాస్, దానికి సరిపోతుంది. ఒక్కరు కూడా జాయిన్ కాకపోతే యూ విల్ లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. బట్ మ్యాక్సిమం ట్రై చేయండి, 1-2 కన్వర్షన్. ఎందుకంటే మీ లీడ్ మీకు తెలిసిపోతుంది కదా. మమ్మల్ని అడగండి, సార్ ఈ నెంబర్ కన్వర్ట్ అయిందా లేదా, మేము డేటా కూడా పంపిస్తాం. కన్వర్షన్ మోర్ అయితే దట్స్ రియలీ గుడ్ ఫర్ అస్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? అయితే లింక్డ్ఇన్ యాడ్స్, ట్విట్టర్ యాడ్స్ అన్నది బేకార్. ఇప్పుడు మేమే ఎప్పుడు మా క్యాంపెయిన్స్కి చేసుకోము. మీకు చెప్పాలంటే ఓన్లీ ఫార్మాలిటీ కోసమే, కాబట్టి నేను అట్లా ఫార్మాలిటీ చెప్పబుద్ధి కాదు. కాబట్టి అది ఐదర్ నేను టుకీకి చెప్తా, లేదంటే ప్రశాంతి మేడంకి ఇస్తా, ప్రశాంతి మేడం మీకు చెప్తుంది. ట్విట్టర్ మీరు కూడా అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా సేమ్ ఇదే ఉంటుంది, మాన్యువల్గానే ఉంటుంది. మేబీ మేడం విల్ కవర్ దట్. నెక్స్ట్ నేను సోషల్ మీడియాలో నేను కవర్ చేసేది ఇప్పుడు మీకు వచ్చిన డేటాను ఎట్లా అబ్జర్వ్ చేయాలి, లో క్వాలిటీయా హై క్వాలిటీయా, దాన్ని ఇంకా ఎట్లా ఇంప్రూవైజ్ చేయాలని నేర్పిస్తాను. దాంతోపాటు కన్వర్షన్ ట్రాకింగ్ మనం చేసాం కదా గూగుల్ యాడ్స్లో, అదే విధంగా ఇందులో కూడా కన్వర్షన్ ట్రాకింగ్ ఉంటుంది, అది ఎట్లా చేయాలో చూపిస్తాం మీకు. అండ్ దాంతోపాటు పిక్సెల్స్ రీమార్కెటింగ్ కోసం పిక్సెల్ ఎట్లా సెటప్ చేయాలని చూపిస్తాం. దాంతో నీకు సోషల్ మీడియా అయిపోతుంది. దెన్ ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. వన్స్ ఐ కవర్ ఈమెయిల్ మార్కెటింగ్, మీకు ఓవరాల్గా ఒక ప్రాజెక్ట్ ఇస్తాం. ప్రాజెక్ట్ చేసిన తర్వాత యూ విల్ గో టు ద ఇంటర్న్షిప్. ప్రస్తుతానికి గూగుల్ యాడ్స్ నేను చూపిస్తున్నాను. అప్పుడు మనం మీకు చెప్తున్నప్పుడే స్టార్ట్ చేశాను ఇది మీకు చూపించడానికి. ఈరోజు ఎంత, December 18th. కెన్ యూ సీ ద కన్వర్జన్స్? హౌ మెనీ కన్వర్జన్స్? 15 కన్వర్జన్స్. ఐ స్పెండ్ 10,000 రూపీస్. గూగుల్ యాడ్ నుంచి కన్వర్జన్స్ వచ్చినాయంటే క్వాలిటీ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ డెమో నడుస్తుంది, 20 మంది డెమోలో ఉన్నారు. 20 people ఆర్ దేర్ ఆన్ ద డెమో ఇట్ సెల్ఫ్. మై టార్గెట్ ఈజ్ ఇప్పుడు ఈ సాటర్డేనే లాస్ట్ బ్యాచ్ ఈ ఇయర్లో. ఆల్రెడీ సమ్ 21 people మేడ్ ద పేమెంట్. ఆ టార్గెట్ ఈజ్ మినిమం 60, యాక్చువల్గా 80 అనుకున్నాం. బట్ అగైన్ ఇయర్ ఎండ్ వచ్చే వరకు జనాలకి ఇంట్రెస్ట్ పోదు, అరే కొత్త సంవత్సరం చేద్దాంలే అనుకుంటాం. మ్యాక్సిమం ట్రై చేద్దాం. 50-60 ఈజ్ ఎ గుడ్ వన్. మంత్లీ 2 batches చేస్తాం మేము. మా టార్గెట్ టోటల్ 100. సో ఒక బ్యాచ్కి 50 వచ్చినా గుడ్. ఆల్రెడీ 20 అయినాయి, ఇంకా మండే వరకు తెలిసిపోతుంది ఎంత అన్నది. సి హౌ మెనీ పీపుల్ కేమ్ టు వెబ్సైట్? 6725. 725. ఇట్స్ నాట్ నార్మల్ కదా. Yes, sir. అది వీడియో మార్కెటింగ్ చేస్తున్నాను నేను. రన్నింగ్ మీకు యూట్యూబ్ యాడ్స్ చూపించాను కదా, ఆ యాడ్ రన్ చేస్తున్నాను. అందులో కూడా ఐ సెలెక్టెడ్ వన్ వీడియో. ఇగో ఈ వీడియో, ఆ thumbnail కూడా ఏతో చేసిందే. 1 day ago నేను ప్రమోట్ చేశాను. నిన్న మీ క్లాస్ అయిపోయినాకనే చేశాను నేను. ఐ స్లెప్ట్ ఎట్ 4 o'clock నిన్న 4 గంటలు పడుకున్నాను నేను. 4 గంటలకు లేవాలి. కానీ ఇది ప్రాపర్గా సెట్ చేసి యాడ్ రన్ చేశాను. దీనికి 85,000 వ్యూస్ వచ్చినాయి. 85,000 వ్యూస్. దిస్ ఈజ్ ఓన్లీ బ్రింగింగ్ ట్రాఫిక్ టు మీ. ఇప్పుడు రైట్ నౌ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందన్నది అనలిటిక్స్లో. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూస్, డిజిటల్ మార్కెటింగ్ అంటే మజా ఉంటుంది బై, కిక్. 4 గంటల వరకు నువ్వు సోషల్ చదవంటే చదువు. డిజిటల్ మార్కెటింగ్ 4 పొద్దు స్థానం చదవగలదు, కానీ మళ్ళీ పొద్దున నాకు లేవాలి, మళ్ళీ క్లాస్ చెప్పాలి కాబట్టి పడుకున్నా. నాకైనా నిద్ర వస్తలేదు, ఇవే రన్ అవుతుంది. చూడండి లాస్ట్ 30 minutesలో 104 మంది వచ్చారు వెబ్సైట్కి. ప్రస్తుతం 5 minutes బ్యాక్ 21 people ఉన్నారు. ఇక్కడ చూడండి 7 మంది వాట్సాప్లో చాట్ చేస్తున్నారు. 7 మంది, 7 people. I will show them as well. I'm pausing the recording.